చిన్ని విషయంలో సత్యం దగ్గర ఒక మాట తీసుకుంటుంది కావేరి. ఎలా అయినా సరే అన్నయ్య, ఆ దుర్మార్గుడు ఆ బాలరాజు నీడలో నా కూతురు ఉండకూడదు. తనని బయటికి తీసుకొస్తానని నాకు మాట ఇవ్వన్నయ్య అని మాట తీసుకుంటుంది. ఇక సత్యం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా తీసుకురావాలి? ఒకవేళ నచ్చచెప్పి తీసుకొని వచ్చినా ఈ సరళ ఏమంటుందో, ఏం చేస్తుందో ఒకసారి మాట్లాడి చూద్దాం, నచ్చచెప్పే ప్రయత్నం చేద్దామని వెళ్తాడా? కానీ తీరా అక్కడ రివర్స్ అవుతుందనమాట. సత్యం ఏమైతే చెప్పాలనుకుంటాడో అవన్నీ సరళని చెప్పేసి ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్స్ నన్ను బ్లాక్‌మెయిల్స్ చేసి ఆ ముష్టి చిన్నిని గాని తీసుకురావాలని గాని చూసావంటే మాత్రం ఊరుకునేదుండదు అంటూ నానా మాటలనేస్తుంది. ఇక ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. సరే ఎలాగోలా తన మనసు మారుద్దాంలే అని. మరోవైపు చిన్నికి ఒక ప్రైజ్ వచ్చింది కదా! అందులోనూ పెయింటింగ్ వేసినప్పుడు తనకు కావాల్సిన అమౌంట్ వరకే తీసుకొని మిగిలిన అమౌంట్ ఆ ఏరం సంస్థకి ఇచ్చేస్తుంది. ఇంక అది తెలిసిన ప్రిన్సిపల్ అయితే చాలా చిన్నిని మెచ్చుకుంటుంది. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వు స్కూల్‌కెందుకు రెగ్యులర్‌గా అబ్సెంట్ అవుతున్నావు అని చెప్పని తిట్టేస్తుంది. హార్ష్‌గా మాట్లాడుతుందనమాట. అయితే చిన్ని జరిగింది మొత్తం చెప్తుంది. నేనింత కష్టంలో ఉన్నానని చెప్పగానే ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటుంది. సర్లే అమ్మ నీకు మంచి రోజులొస్తాయి అన్నట్టు ధైర్యం చెప్తుంది. ఇక చిన్ని పేరుని నోటీస్ బోర్డ్‌లో పెడతారు. అది లోహిత చించేస్తుందనమాట. ఆ పని ఎవరు చేశారో కూడా చిన్నికి తెలుస్తుంది. మాహి వచ్చి ఆ విషయం చెప్పగానే. సర్లే ఎంతైనా మామయ్య కూతురు కదా! తను ఇన్ని తప్పులు చేసినా నేను క్షమించాలి అనుకోని మౌనంగా ఉంటుందే తప్ప ప్రిన్సిపల్స్‌కి కంప్లెయింట్ కూడా చేయదు. కానీ లోహిత మాత్రం చిన్నిని ఏ క్షణం బాధ పెడదామా, అందరి ముందు ఇబ్బంది పెడదామా అన్నట్టే చూస్తూ ఉంటుంది. ఇక ఆవేశం తట్టుకోలేక చిన్ని గూడా కోపం తెచ్చుకుంటుంది. తనని ఏమన్నా భరిస్తుంది కానీ తన తల్లిదండ్రుల విషయంలో తప్పుగా మాట్లాడితే ఏ అమ్మాయి ఊరుకోలేదు కదా! అలాంటి పరిస్థితి ఇప్పుడు చిన్నిది.